ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలా తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. అది కూడా ఫ్రెష్ క్రీమ్‌తో చికెన్ కర్రీ చేస్తే ఎలా ఉంటదంటే వేరే లెవెల్‌లో ఉంటది. సక్సెస్ కొంతమందికి లేట్‌గా వస్తది. కొంతమందికి తొందరగా వస్తది. తొందరగా వచ్చే వాళ్ళకేంటంటే వాళ్ళు కష్టపడ్డదానికి కొంచెం లక్ యాడ్ అయ్యి కొంచెం తొందరగా వస్తది లక్. సెకండరీ అంటే ఏంటంటే వాళ్ళకి లక్ తొందరగా రాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా సక్సెస్ రావడానికి టైం పడతది. అంటే సెకండ్ టైప్ నా టైప్ లాంటిది. సో నేను ట్రై చేస్తాను. ఎప్పటికైనా వస్తదిలే సక్సెస్ అని చూద్దాం ఎప్పుడొస్తదో. ఏంటి సంబంధం లేకుండా ఏదో చెప్తున్నాను అనుకున్నారా? ఏంటో అప్పుడప్పుడు చెప్పాలనిపిస్తది ఇలా చెప్తానంతే. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఏసుకుని దాంట్లో ఉల్లిపాయలేసుకుని బాగా మగ్గిన తర్వాత దాంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్‌లో మనం కొంచెం పసుపు, సాల్ట్ ఏసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఏసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. ఒక మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత నూనె తేలుతుంది చూసారా? అప్పుడు కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవి మీకు సరిపడినంత తీసుకోండి. నేను క్వాంటిటీ ఏం చెప్పట్లేదు. అవి బాగా ఒకసారి కలిపేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి అది కూడా బాగా తిప్పుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ మొత్తం తేలుతుంది చూసారు చికెన్లో అలా ఫ్రై బాగా అయిపోయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని తిప్పి ఒకసారి ఒక 2 మినిట్స్ అలా ఉడికించేస్తే అంతే కర్రీ రెడీ అయిపోయినట్టు. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసరికి రైస్లో కంటే బంగారా రైస్లో కానీ చపాతీల్లోకి కానీ బటర్ నాన్స్లోకి కానీ బాగుంటుంది. రైస్లో అయితే అంత ఏం బాగోలేదు. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతే రెడీ అయిపోయినట్టు కర్రీ. చాలా గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటుంది క్రీమీగాని. కర్రీని ఏం చెప్పలేదు కదా, చికెన్ గ్రేవీ కర్రీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.